హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పుల్లగా నోరూరించే మామిడికాయ పచ్చిపులుసు అండి. ఈ వేసవిలో విరివిగా దొరికే మామిడికాయలతో ఈ పచ్చిపులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ పచ్చిపులుసు చేసుకున్నారంటే నోటికి ఎంతో కమ్మగా ఆ పూట కడుపు నిండా తినేయచ్చండి. టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పచ్చిపులుసును ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా 2 మీడియం సైజు ఉన్న మామిడికాయలని ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. పెద్దదైతే ఒక్కటైనా సరిపోతుంది. కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లో ముందుగా క్లీన్ చేసి పెట్టిన మామిడికాయలను పెట్టుకొని కుక్కర్ మూత కవర్ చేసుకుని విజిల్ అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇవి ఉడికేలోపు ఈ పచ్చిపులుసులోకి కారం రెడీ చేసుకుందామండి. దానికోసం అయితే ఇలా స్టాండ్ తీసుకొని 4 పచ్చిమిరపకాయలు 3 ఎండుమిరపకాయలను లో ఫ్లేమ్లో ఇలా ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్లేమ్ మీద ఫ్రై చేసి వేసుకోవడం వల్ల ఆ చారులో స్మోకీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పచ్చిపులుసు మరింత చిక్కగా రావడం కోసం ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటామండి. దానికోసం కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అంతలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లారబెట్టిన మెంతులు, జీలకర్ర, నువ్వులను వేసుకొని దాంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా చల్లారిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలను వేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్లా రెడీ చేసుకోండి. ఇలా పేస్ట్ రెడీ అయ్యాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయాక విజిల్ కుక్కర్ మూత తీసుకొని చూపిస్తున్నానండి. మనకు మామిడికాయలు అయితే చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మామిడికాయ పైన ఉన్న తొక్కను మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మామిడికాయ తొక్క ఉడకగానే ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా మామిడికాయ తొక్క మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇలా మామిడికాయ తొక్కలన్నీ సెపరేట్ చేశాక ఇక్కడ వాటరు, మామిడికాయలు అనేవి చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు టెంకకున్న పల్పుని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని టెంకని సెపరేట్ చేసి దాంట్లో ఒక బౌలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దాంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఉల్లిపాయలను, కొత్తిమీరను వాటర్లో బాగా మిక్స్ చేస్తూ కలపాలి. ఇలా కలపడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది పచ్చిపులుసులో బాగా కలుస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. దాంట్లోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల, నువ్వుల ముద్దను కూడా వేసి ఉండలు ఏమీ లేకుండా చేయితో బాగా అదుముతూ కలుపుకోవాలి. ఈ ముద్ద వేయడం వల్ల మనకు పచ్చిపులుసు టేస్ట్ అనేది చిక్కగా వస్తుందండి. తర్వాత దీంట్లోకి మీ పులుపుకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ వాటర్ అనేది మన పులుపుని బట్టి వేసుకోవడమే. నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ముందుగా 2.5 మొత్తం 4 గ్లాసుల వాటర్ అయితే పట్టాయి. దీన్ని బాగా కలుపుకొని దీంట్లో ఉప్పు, కారం సరిగ్గా సరిపోయాయో లేవో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉంటే చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నాకు ఉప్పు మాత్రమే తక్కువ ఉందండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకున్నాను. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చిపులుసునంతా వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడే తాలింపు పెట్టి వేసుకోవచ్చు. వీడియో కోసమనే నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కడాయి తీసుకొని దాంట్లోకి 2 పావుల నూనె యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి తాలింపు దినుసులన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయాలి. ఇవి చక్కగా చిటపటలాడుతున్న టైంలో దీంట్లో కచ్చా పచ్చగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ వస్తుందండి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లో 2 రెమ్మల కరివేపాకు, దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిపులుసులో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత పచ్చిపులుసులో పోపును బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నారంటే అంతేనండి, వేడిగా కమ్మనైన మామిడికాయ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఈ వేసవిలో ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. మనం మామూలుగా చేసుకునే చింతపండు పచ్చిపులుసు కన్నా ఈ పచ్చిపులుసు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. వేడి అన్నంలో మామిడికాయ
పచ్చి పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, మీరు ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.